నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పట్టిసీమ తరహాలో మరో ఎత్తిపోతలకు ఏపీ సర్కారు శ్రీకారం. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు శంకుస్థాపన. 2,15,000 ఎకరాలకు సాగునీరే లక్ష్యం. సింగరేణిలో భూగర్భ గనులు మూసేసే ప్రసక్తే లేదన్న కేసీఆర్. కొత్తగా 11 ప్రారంభిస్తామని వెల్లడి. 12,000 అదనపు ఉద్యోగాలు కల్పిస్తామని అసెంబ్లీలో హామీ. బోధనా రుసుములపై విద్యార్థులకు కేసీఆర్ భరోసా. మార్చి 31లోపు బకాయిలు చెల్లిస్తామని స్పష్టీకరణ. త్వరలోనే సమగ్ర పథకం తెస్తామని ప్రకటన. ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలకు ఏపీ సర్కారు ప్రయత్నాలు. ఆన్లైన్ విధానంతో పారదర్శకతను సాధిస్తామని స్పష్టం చేసిన మంత్రి గంటా. 123 జీవోపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. భూములు తీసుకోరాదని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు. సుప్రీంకు వెళ్లే యోచనలో తెరాస సర్కార్. ఉత్తరప్రదేశ్లో సైకిల్ గుర్తును దక్కించుకునే ప్రయత్నాల్లో అఖిలేష్ ములాయం వర్గాలు. 200 మంది మద్దతు కూడగట్టిన యూపీ సీఎం. సాఫ్ట్వేర్ రంగంలో భారత్కు అద్భుత భవిష్యత్తు ఉందన్న గూగుల్ సీఈఓ పిచాయ్. 10 ఏళ్లలో ప్రపంచ స్థాయి సంస్థలు ఆవిర్భవిస్తాయని విశ్వాసం. H-1B వీసా నిబంధనలు కఠినతరమయ్యే అవకాశం. అమెరికన్ కాంగ్రెస్లో బిల్లు ప్రవేశపెట్టిన రిపబ్లికన్ పార్టీ. మాస్టర్ డిగ్రీ తప్పనిసరి చేస్తూ నిబంధన. పట్టిసీమ తరహాలో మరో ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు శ్రీకారం చుట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 2,15,000 ఎకరాలకు సాగు, విశాఖ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు 1,551 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 9 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి ఏలేరు జలాశయం కింద ఉన్న రైతులకు కరువు అనే మాట లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు వరదల సమయంలో వృధాగా పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ అదే స్ఫూర్తితో పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు తొలి అడుగు వేసింది. గోదావరి నీటిని తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంత రైతులకు అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 5 నియోజకవర్గాల్లో 2,15,000 ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. ఇది 2 భాగాలు. ఒకటి గోదావరి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ వదిలిపెట్టడం. 2, 58 కిలోమీటర్ల దగ్గర ఏలేరుకు ఇంకొక లిఫ్ట్ పెట్టి ఆ నీళ్లు ఏలేరులో పడేసి అక్కడి నుంచి నీళ్లు తీసుకోవడం. మొత్తం కలిసి 3,500 క్యూసెక్స్ నీళ్లు మనం లిఫ్ట్ చేస్తున్నాం. పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు పెట్టే పెట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో వృధా కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తం ప్రాజెక్టు చూస్తే 1,551 కోట్ల 22 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఫేజ్ 1 కి 1,030 కోట్ల రూపాయలు. ఇందులో 875 కోట్లు మోటార్లు, పంపులు, పైప్ లైన్లు, సబ్ స్టేషన్లకే పెడుతున్నాం. రేపు పోలవరం వస్తానే ఇవన్నీ కూడా వేరే ప్రాంతాల్లో ఈ పంపులన్నీ ఉపయోగించుకుంటాం. ఫేజ్ 2లో 521.22 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇది ఏలేరుకు నీళ్లు ఇవ్వాలి, శాశ్వతంగా ఉండాలి, ఎప్పుడూ ఏలేరు ప్రాజెక్టు కలకలలాడాలి. అంతకుముందు తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో పర్యటించిన ఆయన నూతనంగా నిర్మించిన ఆర్డీఓ, విడిది కార్యాలయాలు, స్త్రీశక్తి భవన్ ను ప్రారంభించారు. పట్టణంలోని 19వ వార్డులో జన్మభూమి మా ఊరు గ్రామ సభలో సీఎం పాల్గొన్నారు. నేను ఈ 33 ఎకరాలు మీరు చూస్తే దగ్గర ఒక 4,000 3,000 ఇండ్లు కట్టే అవకాశం ఉంటుంది. మంచి ఒక ఆర్థిక పరమైన సిటీగా మనం తయారు చేసుకోవచ్చు. రామచంద్రాపురాన్ని ప్రాధాన్యత పెట్టి ఒక మున్సిపాలిటీ పూర్తిగా ఫైబర్ గ్రిడ్ కింద ఇంటింటికి ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాను. నెల 45 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఒక టౌన్ లో ఇన్ని ఇండ్లకు 12,500 ఇండ్లకు వీడియోలో మాట్లాడింది భారతదేశంలో మొదటి నగరం
మన రామచంద్రాపురం కావాలి. అది అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ జై హింద్, జై జన్మభూమి. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక కొందరు నిందిస్తున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. సింగరేణి మనుగడ దృష్ట్యా ఉపరితల గనులు తప్పనిసరని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలంగాణ శాసనసభలో స్పష్టం చేశారు. భూగర్భ గనుల్ని మూసివేసే ప్రసక్తే లేదని, 11 కొత్త గనుల్ని ప్రారంభిస్తామని సింగరేణిపై సభలో జరిగిన చర్చలో తేల్చి చెప్పారు. మరో 12,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. సింగరేణిపై తెలంగాణ శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సంస్థ భవిష్యత్, కార్మికుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. దేశానికే తలమానికమైన సింగరేణిలో మరో శతాబ్దానికి సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారసత్వ ఉద్యోగాలు కల్పించడం సహా కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా లాభాల్లో బోనస్ ఇచ్చినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ బొగ్గు గనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. బొందలగడ్డలుగా మారుతున్న మాట వాస్తవం అధ్యక్ష. ఈవెన్ సింగరేణి కూడా కొంత పొరపాటు ఉంది. ఓపెన్ కాస్ట్ లో వచ్చే లాభాలను అండర్ గ్రౌండ్ మైన్ లో వచ్చే నష్టాలను పూడుస్తూ, అంటే క్రాస్ సబ్సిడైజ్ చేస్తూ సింగరేణి తన మనుగడ కొనసాగిస్తా ఉన్నది. అది నేను చెప్పిన. అయితే ఓపెన్ కాస్ట్ మైన్ల ద్వారా వచ్చేటువంటి ఎకలాజికల్ ఇబ్బందులు కావచ్చు, అక్కడ స్థానిక ఇబ్బందులు కావచ్చు, అండర్ గ్రౌండ్ వాటర్ కోల్పోయేటువంటి పరిస్థితులు కావచ్చు, దాన్ని భర్తీ చేయడానికి మ్యాండేట్ ఉంది సింగరేణికి. సింగరేణి దాన్ని తప్పకుండా పాటించాల్సిన అక్కరుంది. వాళ్ళు పాటిస్తున్నారు. చాలా వరకు కొన్ని లోపాలు జరుగుతున్నాయి. ఆ లోపాలు కూడా సరిదిద్ది సంపూర్ణంగా పాటించే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఉపరితల గనుల తవ్వకం, వారసత్వ ఉద్యోగాల కాలపరిమితి, దివ్యాంగుల రిజర్వేషన్లు వంటి వివిధ అంశాలపై విపక్ష సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ మాత్రమే మార్చడం. కట్ ఆఫ్ డేట్ ఏదైతుందో 11/10/2016 ఉన్నదో, ఇష్యూ విల్ టేక్ ఇట్ బ్యాక్ టు 11/10/2014 గట్ట తీసుకుపోయినట్టయితే ఆటోమేటికల్ వితౌట్ ఎనీ రిలాక్సేషన్ మన అందరికీ అవకాశం, ఈ 1 year రిలాక్సేషన్ కూడా అవసరం లేకుండా ఇచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఒక టైం బౌండ్ షెడ్యూల్. ఎందుకంటే ఒకే దాదాపు 5-6 వేల మంది ఈ వారసత్వ ఉద్యోగాల అంటే రిటైర్మెంట్ లో భాగంగా కోరుకునే అవకాశం ఉన్నది. సింగరేణిలో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం గత 20 సంవత్సరాలుగా చూసినట్లయితే దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. సభ్యులు మాట్లాడిన అంశాలపై సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిలో జరిగిన అక్రమాలు, అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ మైన్లను కొనసాగించడమే కాదు, కొత్త అండర్ గ్రౌండ్ మైన్లు కూడా ఇంకొక 11 ప్రారంభించబోతా ఉన్నాం. తప్పకుండా వాటిని మూసేస్తామనే మాట దుర్మార్గం, అది కరెక్ట్ కాదు. ఇంకా కూడా పాసిబిలిటీస్ నేను ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి ఎండీ గారు చెప్పడం జరిగింది. సింగరేణిలో ఇంకా ఉద్యోగాలు పెంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. క్లోజ్ టు 12,000 11,600 మందికి కొత్తగా ఉద్యోగాలు కూడా కల్పించబోతాం ఈ మైన్స్ తెరవడం ద్వారా అని కూడా నేను స్పష్టంగా చెప్పిన అధ్యక్ష. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. బోధన రుసుముల విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే పూచీ తనదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో బోధనా రుసుములపై విపక్షాలు అడిగిన వివరణలకు సమాధానమిచ్చిన ఆయన గత ఏడాది బకాయిల్ని మార్చి 31లోపు తీర్చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు బోధనా రుసుముల పథకానికి అన్ని పక్షాలతో చర్చించి సమగ్రత తెస్తామని కేసీఆర్ వివరించారు. బోధనా రుసుములపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన తర్వాత తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నిన్న తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు మరోసారి అదే విషయాన్ని సభ ప్రారంభం కాగానే ప్రస్తావించాయి. వివరణ ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని కేసీఆర్ చెప్పడంతో ప్రశ్నోత్తరాల తర్వాత ఈ అంశంపై ప్రతిపక్ష నేతలు మాట్లాడారు. 1857 కోట్లు మాకు బకాయి ఇచ్చిపోయినారు అనే భావన ఉంటే 5,000 కోట్లు అదే సంవత్సరంలో మిగులు బడ్జెట్గా పెట్టింది ఎవరిచ్చిపోయినారు అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. స్కాలర్షిప్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి ఎందుకు ఈ డూప్లికేషన్ అనేది నా ప్రధాన ప్రశ్న. ఎందుకంటే ఈ అప్లికేషన్లోనే మీరు మెన్షన్ చేస్తున్నారు ఎవరు అరువులో తేలిపోతుంది. అక్కడ కేవలం కాలయాపన కోసమైనటువంటి భావన ఈరోజు విద్యార్థులు ఉంది. మా ఫీజుల రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పి వాళ్ళు చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులకు ఈ రోజు మీరు ఫీజులు కట్టంటే కట్టలేనటువంటి పరిస్థితి, ఉద్యోగం కూడా కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అబ్రాడ్ పోయేటటువంటి వాళ్ళకు సర్టిఫికెట్ లేక అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. బోధనా రుసుములపై ఆందోళన వద్దని విద్యార్థులకు సూచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాల వివరణలకు గట్టి సమాధానమిచ్చారు. ఈ బకాయిల పరంపర ఫీజు రియంబర్స్మెంట్ ఇది 1 సంవత్సరంది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. 31 మార్చి లోపల 15-16 బకాయిలు ఖచ్చితంగా చెల్లిస్తాం అధ్యక్ష. 100% చెల్లిస్తాం. ఏ విద్యార్థి కూడా రందిపడే అక్కర్లేదు. మీ భవిష్యత్తుకు నాది పూచి. కొంతమందికి దొరికిన ఉద్యోగం పోయింది అన్నారు, కొంతమందికి సర్టిఫికెట్ రాలేదన్నారు. గౌరవ శాసనసభ్యుల దృష్టిలో స్పెసిఫిక్గా ఉంటే వాళ్ళు నియమనండి,
వాళ్ళకి నష్టం కాకుండా నేను పర్సనల్ గా మానిటర్ చేస్తా. రాబోయే బడ్జెట్ వరకు దీన్ని కొంత సెటిలైట్ చేసి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా భవిష్యత్తులో ఉండడానికి ఒక ఆల్ పార్టీ మీటింగ్ కూడా పిలుస్తాం అధ్యక్ష షార్ట్లీ. ఇది ఏ విధంగా దీన్ని తీసుకొని పోదామనే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం. ఎవరైతే తప్పుడు మార్గంలో ఉన్నారో, ఫ్యాకల్టీ లేకుండా నడుపుతున్నారో ఖచ్చితంగా అటువంటి కళాశాలలు మూసేస్తాం, తీవ్రమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దానిలో వి విల్ నెవర్ గో బ్యాక్. ప్రభుత్వ సమాధానానికి నిరసనగా కాంగ్రెస్ తెదేపా వాకౌట్ చేయగా ప్రతిపక్షాల తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. మీరు సిఐడి, విజిలెన్స్, పోలీస్ ద్వారా చేసినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ అంతా కూడా సభ ముందు పెట్టండి. దీనికి సంబంధించిన బిల్లులన్నీ క్లియర్ చేయండి. మీరు చేసేంత వరకు కూడా మేము విద్యార్థుల కోసం పోరాటం చేస్తూ ఉంటాం. ఈ విద్యార్థులే ఆత్మహత్య చేసుకొని, ఈ విద్యార్థులే పోరాటం చేసి, ఈ విద్యార్థులు పెట్టిన భిక్షతోనే ఈరోజు మీరు కానీ మేము కానీ ఈ శాసనసభలో కూర్చున్నాం. వాళ్ళకు సంబంధించిన అంశాన్ని ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన విధానమే మేము కొనసాగిస్తా ఉన్నాం. వాళ్ళు ఇలా నిరసన తెలిపినంటే వాళ్ళ విధానం మీదనే వాళ్ళ మొహం మీద వాళ్ళే అవమానం చేసుకుని పోయిన తప్ప మా మీద కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. అనంతరం సింగరేణికి సంబంధించి తెలంగాణ శాసనసభలో చర్చ జరిగింది. ప్రవేశ పరీక్షలన్నీ ఇకపై ఆన్లైన్లోనే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందుకయ్యే ఖర్చును అభ్యర్థుల నుంచి వసూలు చేసే అంశంపై చర్చించాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఈ ఏడాదికి ఎంసెట్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎంసెట్ కంటిన్యూ చేయటమా, లేదు దానికి ఏమన్నా ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ ఇప్పుడున్న 25 బదులు దాని ఏమైనా ఇంకా పెంచటమా, ఎంసెట్ తీసేస్తే ఆల్టర్నేటివ్స్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా కమిటీ స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద విల్ టేక్ ఎ డిసిషన్. ఈ సంవత్సరానికైతే ఈ విధంగా మనం ఏ సెట్లు ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తూ ఉంది అవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే జరగబోతా ఉన్నాం. అలాగే మొన్న ఇంటర్మీడియట్ కూడా మనం జంబ్లింగ్లో అనుకున్నాం, అది కూడా సేమ్ జంబ్లింగ్లోనే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్లో చేస్తా ఉన్నాం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు ఇదే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయి. కాంగ్రెస్ నేతృత్వంలో పలు పార్టీలకు చెందిన నేతలు ఎన్నికలకు ముందు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడితే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని ఈసీకి వివరించిన ప్రతిపక్షాలు బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా చూడాలని కోరాయి. 2012లో కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం బడ్జెట్ను మార్చి 18 వరకు వాయిదా వేసిందని ప్రతిపక్ష బృందానికి నేతృత్వం వహించిన కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ గుర్తు చేశారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేడీయూ, ఆర్ఎల్డీ సహా ఇతర ప్రతిపక్షాలు, ఎన్డీఏ మిత్రపక్షం శివసేన సైతం బడ్జెట్ ముందుగా ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీలో ఎన్నికల గుర్తు సైకిల్, పార్టీ పేరును నిలబెట్టుకునేందుకు అఖిలేష్, ములాయం వర్గాలు పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నాయి. జనవరి 9లోపు తమకు మద్దతునిస్తున్న ప్రజాప్రతినిధుల అఫిడవిట్లను సమర్పించాలని ఎన్నికల సంఘం గడువు విధించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్దతు కూడగట్టడంలో ఇరు వర్గాలు తలమునకలయ్యాయి. తమకు మద్దతునిస్తున్న ప్రజాప్రతినిధుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు ఇప్పటికే ములాయం, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ ఢిల్లీ చేరుకోగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం తన అధికారిక నివాసంలోనే ఉంటూ మెజారిటీ సభ్యుల బలం తనకే ఉందని నిరూపించుకునేందుకు అఫిడవిట్లను సేకరిస్తున్నారు. ఇప్పటికే 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అఖిలేష్కు మద్దతుగా అఫిడవిట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎక్కువ మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అఖిలేష్ పక్షానే ఉన్నారని యూపీ ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఎస్పీ ఎంపీ నరేష్ అగర్వాల్ తెలిపారు. అటు ములాయం వర్గానికి ఎంతమంది మద్దతిస్తున్నారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉండగా ఇరుపక్షాలు అఫిడవిట్లు సమర్పించిన తర్వాత పార్టీ గుర్తును ఎవరికి కేటాయించాలనే అంశంపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8వ తేదీ వరకు 7 విడతల్లో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార సమాజ్వాదీ పార్టీలో అంతర్గత పోరు తీవ్రంగా కొనసాగుతుండగా ప్రతిపక్ష బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ముందడుగు వేసింది. 100 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి విడుదల చేశారు. ఈ జాబితాలో 1/3 మంది ముస్లింలకు చోటు కల్పించిన మాయావతి 36 మందికి అవకాశం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 స్థానాలుండగా మిగిలిన నియోజకవర్గాలకు త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటిస్తామని బీఎస్పీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఎన్నికల్లో ముస్లింలకు మొత్తం 97 సీట్లు కేటాయించనున్నట్లు తెలిపిన ఆ పార్టీ 87
సీట్లను దళితులకు ఇస్తామని వెల్లడించింది. వెనుకబడిన వర్గాలకు 106 సీట్లు, ఉన్నత వర్గాలకు 113 టికెట్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఉన్నత వర్గాలకిచ్చే 113 సీట్లలో బ్రాహ్మణ వర్గానికి 66, క్షత్రియులకు 36, కాయిస్తులు, వైశ్యులు, పంజాబీలకు 11 సీట్లను కేటాయించనున్నట్టు బీఎస్పీ వెల్లడించింది. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ కోసం తెచ్చిన 123 నంబర్ జీవోను హైకోర్టు నిలిపేసింది. ఈ జీవో ద్వారా భూముల్ని కొనుగోలు చేయవద్దని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మల్లన్న సాగర్, ఇతర సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ కోసం తెరాస సర్కార్ 2015లో తెచ్చిన 123 నంబర్ జీవోను సవాల్ చేస్తూ 100 మందికి పైగా భూ యజమానులు, వ్యవసాయ కూలీలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది. ఈ విచారణలో ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందని పిటిషనర్లు వాదించారు. ఈ వాదనను తోసిపుచ్చిన సర్కార్ స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికి మాత్రమే జీవో 123 ద్వారా ప్రయోజనాలు కల్పించి భూములు కొనుగోలు చేస్తున్నామని హైకోర్టుకు నివేదించింది. ఈ దశలో భూ యజమానులకు ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటిపై ఆధారపడిన వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారికి నష్టం జరుగుతోందని పిటిషనర్లు వివరించారు. ఈ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు భూసేకరణ చట్టం ప్రకారమే భూములు తీసుకోవాలని తెలిపింది. ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంకురాల కోసం టీ హబ్ను ఏర్పాటు చేసినట్లే ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ పరిశోధనల కోసం టీ వర్క్స్ను ఏప్రిల్ నాటికి ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఫైబర్ గ్రిడ్, టీ వర్క్స్పై ఆయన అధికారులతో సమీక్షించారు. టీ వర్క్స్ ఏర్పాటుకు 12 ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. 1-2 వారాల్లో టీ వర్క్స్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని ప్రకటిస్తామన్నారు. 2018లో మిషన్ భగీరథ పనులు పూర్తి కావాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమన్న ఆయన సమాంతరంగానే ఫైబర్ గ్రిడ్ పనులు కూడా పూర్తి చేయాలని అధికారుల్ని కోరారు. ఫైబర్ గ్రిడ్ నిధులకు ఎలాంటి కొరత లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి సహకారం అందుతుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. మరో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి శ్రీకాకుళం జిల్లాలోని వైద్య ఆరోగ్య పరిస్థితిపై రిమ్స్ ఆడిటోరియంలో సమీక్షించిన కామినేని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం మరిన్ని డయాలసిస్ కేంద్రాలను తెరిచే ఆలోచన ఉందన్నారు. ఉద్దానం సమస్యపై ఇప్పటికీ సరైన నివేదికలు రానందున మరోసారి వైద్య బృందాలను పంపి అధ్యయనం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. వేకెన్సీస్ అన్ని ప్రభుత్వం దీన్ని సెమీ అటానమస్ నుంచి ప్రభుత్వం తీసేసుకోబోతోంది. తీసుకుని వేకెన్సీస్ అన్ని మేము ఫిలప్ చేస్తాం. ఇక్కడ ఓపీ పెరగవలసిన అవసరం ఉంది. ఎవరైనా సరే బయోమెట్రిక్ లో పెట్టి మళ్ళీ వెళ్ళి వాళ్ళ క్లినిక్స్ లో పనిచేస్తే మాత్రం సేమ్ డే సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చేస్తాం. వీలున్నంత వరకు పేషెంట్ కి ప్రాణానికి హాని లేకపోతే మాత్రం రిఫర్ చేస్తాం అనేది ఉండకూడదు. బాధ్యత నుంచి తప్పించుకుంటున్నట్టు అవుతుంది. నల్లధనం నియంత్రించి అవినీతిని నిర్మూలిస్తామంటూ పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం 60 రోజులు గడుస్తున్నప్పటికీ నగదు సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ హైదరాబాద్ పాత బస్తీలో భారీ ప్రదర్శన నిర్వహించిన కాంగ్రెస్ నేతలు నోట్ల రద్దు వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని చార్మినార్ నుంచి మదీనా, అఫ్జల్గంజ్ మీదుగా గాంధీభవన్ వరకు సాగిన ర్యాలీలో కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ముతూట్ ఫైనాన్స్లో 40 కిలోల బంగారం దోపిడీ కేసుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు లక్ష్మణ్ సింగ్, వారు ఉపయోగించిన స్కార్పియో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని ఇవాళ సైబరాబాద్ తీసుకువచ్చిన పోలీసులు రహస్యంగా ప్రశ్నిస్తున్నారు. దోపిడీకి పాల్పడిన లక్ష్మణ్ సింగ్ 16 కేసుల్లో నిందితుడు కాగా దేశంలోని 6 ముతూట్ ఫైనాన్స్ కార్యాలయాల్లో ఇలాగే దోపిడీ చేసినట్లు గుర్తించారు. ఈ ముఠాకు ముంబైకి చెందిన మాఫియా గ్యాంగ్తో సంబంధాలున్నట్లు వెల్లడైంది. దోపిడీలో పాల్గొన్న మిగిలిన 4 ఒక మాఫియా గ్యాంగ్ వద్ద వారు తలదాచుకున్నారనే సమాచారం మేరకు ముంబై పోలీసుల సహకారంతో గాలిస్తున్నట్లు తెలిసింది. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు బిహార్కు చెందిన కమలేశ్వర్ సిఐడి కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఢిల్లీ ముద్రణాలయం నుంచి ప్రశ్నపత్రం బయటకు తేవడంలో కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కమలేశ్వర్ గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు చెప్పారు. సిఐడి కస్టడీలో ఉండగానే అస్వస్థతకు గురైన కమలేశ్వరన్ను అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే అతడు గుండెపోటు వచ్చి కమలేశ్వరన్ చనిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత స్వస్థలానికి తరలించారు.
రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు కొన్ని రోజుల్లో చేపట్టనున్న వేళ సొంత దేశస్థుల ఉద్యోగాలకు మరింత భద్రత కల్పిస్తామన్న ఆయన ఆశయాన్ని నెరవేర్చే దిశలో రిపబ్లికన్ పార్టీ కీలక అడుగు వేసింది. భారత్ సహా ప్రపంచంలోని వివిధ దేశాల వారికి తమ దేశంలో ఉపాధి కల్పనకు వీలు కల్పిస్తున్న H-1B వీసా నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ మార్పులతో కూడిన బిల్లును అమెరికన్ కాంగ్రెస్లో ప్రవేశపెట్టింది. H-1B వీసా పొందాలంటే ఇప్పటివరకు మాస్టర్ డిగ్రీ మినహాయింపు ఉండగా ఇప్పుడు తప్పనిసరి చేశారు. $1,00,000 కనీస వేతనం కలిగిన ఉద్యోగమైతేనే H-1B వీసా ఇవ్వాలని బిల్లులో పేర్కొంది. పలు అమెరికన్ కంపెనీలు H-1B వీసా చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ అంతగా ప్రతిభ లేని ఇతర దేశస్తులతో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాయనే ఆరోపణల మధ్య రిపబ్లికన్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొంది మార్పులు అమల్లోకి వస్తే H-1B వీసా ద్వారా అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పొందుతున్న భారతీయులపై కూడా ప్రభావం పడనుంది. మరో 10 ఏళ్లలో భారత్ నుంచి ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ సంస్థలు వస్తాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తాను చదువుకున్న ఐఐటి ఖరగ్పూర్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన పిచాయ్ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఐఐటీలో చదివే రోజుల్లో తరగతులు ఎగ్గొట్టినట్లు గుర్తు చేసుకున్న పిచాయ్ తరగతి గదిలో నేర్చుకునే విద్యతో పాటే వాస్తవ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవడంలోనే నిజమైన విజ్ఞానం ఉంటుందని వివరించారు. భారత్లోని అన్ని భాషల్లో గూగుల్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. Market is developing. I think it'll take a few more years for it to fully realize the potential. For all its potential, we get excited about smartphones, but we are talking a number of 300 million in a country of 1.3 billion people. So I think the market, the digital market, is still developing. I'm pretty convinced, at least in a 5 to 10 year time frame, that there will be big global software companies coming out of India, and we will be very used to it. India will be a global player in the digital economy, and it will be competitive with any country in the world. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపిన బద్ధ విరోధి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రశంసలు కురిపించారు. పట్నాలో సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ మహారాజ్ 350వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఇరువురు పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు. బీహార్లో మద్యపాన నిషేధాన్ని నితీష్ విజయవంతంగా అమలు చేస్తున్నారని ప్రధాని మెచ్చుకోగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా మోదీ కూడా ఆ పనిని సమర్థంగా నిర్వహించారని నితీష్ కొనియాడారు. ఈ వేదికపై సాంఘిక దురాచారాలపై శతాబ్దాల క్రితమే గురు గోవింద్ సింగ్ పోరాటాన్ని ప్రధాని స్మరించుకున్నారు. गुरु गोविंद सिंह महाराज साहब ने भी हिंदुस्तान के अलग अलग कोने से उन पंच प्यारे की पसंद करके समग्र हिंदुस्तान को खालसा परंपरा के द्वारा एकता के सूत्र में बांधने का उस जमाने में अद्भुत प्रयास किया. समाज में बुराइयों के खिलाफ लड़ते थे. ऊंच नीच का भाव, जातिवाद का जहर, उसके खिलाफ भी लड़ाई लड़के समाज को एकता के सूत्र में बांधना, अपना जीवन खपाते रहे. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు లేవనే సంకేతాలతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలు పయనించగా దేశీయ స్టాక్ మార్కెట్లు 2 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. క్రితం సెషన్లో 10 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 245 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 26,738 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి అన్ని రంగాల్లో కొనుగోళ్లు పెరిగి 26,917 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 26,878 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 8,274 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.